ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును అని కొందరి అపోస్తులుగాను, కొందరి ప్రవక్తలుగాను, కొందరి సువార్తికులుగాను, కొందరిని కాపరుగాను, ఉపదేశకులుగాను నియమించును. దేవుని వాక్యమును తన ఇంటిలో ఆలకించును గాక. ఆమేన్. దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుట. రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసు నామములో బాప్తిస్మం తీసుకొని రక్షణ పొంది మారు మనస్సు పొంది ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణతలోనికి తీసుకురావాలి. పరిశుద్ధులంతా కూడా ఏమైపోవాలి? సంపూర్ణంగా ఉన్నప్పుడు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, క్రీస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. సంఘ కన్యక క్షేమాభివృద్ధి చెందాలి. ఇలా చెందడానికి పరిచర్య ధర్మము జరగాలి అంటే ఆయన కొందరిని ఏం చేశాడట? అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగా నియమించాడు, ప్రవక్తలుగా నియమించాడు, కొందరిని ఉపదేశకులుగా, స్వార్థులుగా నియమించాడు. కాబట్టి వీరందరి వలన ఏమవుతుంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. పరిశుద్ధులంతా కూడా సంపూర్ణతలోకి వచ్చే అవకాశం. రక్షణ పొందినటువంటి వ్యక్తి, రక్షణ పొందినటువంటి సంఘము సంపూర్ణతలోకి రావాలి. ఈ సంపూర్ణతలోకి రావాలి అన్నప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ 5 పరిచర్య ధర్మములైనటువంటివి జరగవలసి ఉన్నది. అందుకే వీళ్ళలో మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే కొందరిని అపోస్తులుగాను అన్నాడు, కొందరిని ప్రవక్తలుగాను. మొట్టమొదటిగా